హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే కృష్ణపట్నానికి వచ్చాం రెస్టారెంట్కి. లోపల భోజనం ఎలా ఉంటుందో టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో ఏంటనే విషయం చెప్తాను. ఓకేనా? అంత కొత్తగా ఉంది. ఫస్ట్ టైం వస్తున్నా ఇలాంటి ప్లేస్కి, అందుకే కొంచెం కొత్తగా ఉంది అంటుంది. అంటే నార్మల్గా రెస్టారెంట్కి వెళ్ళాక అది కొంచెం రిచ్గా అనిపిస్తుంది, అందుకని. సెకండ్ ఫ్లోర్, కృష్ణపట్నం సెకండ్ ఫ్లోర్. ఎక్కడికి వచ్చినావు? కృష్ణపట్నం. తలకిందా ఏం అర్థం కాక అంత కొత్తగా ఉంది ఇక్కడ. కృష్ణపట్నానికి ఇదే ఫస్ట్ టైం వచ్చాను, దానికి ఎప్పుడు రాలేదు. రెస్టారెంట్కి బాగానే ఉంది, గట్టిగానే ఉంది. కాకపోతే ఇంత హెవీగా ఉన్నది ఇదే ఫస్ట్ టైం వచ్చాను. నార్మల్గా రెస్టారెంట్కి వెళ్ళానులే, కానీ ఇది కొంచెం రిచ్గా ఉన్నట్టు. చికెన్ దమ్ బిర్యానీ. నువ్వే కదా పెట్టింది, ఏం పెట్టా? స్టఫ్డ్ మష్రూమ్. ఏంటి? స్టఫ్డ్ మష్రూమ్. ఇక్కడ అన్ని పింగానే ఉన్నాయి, ప్లేట్లు అన్ని ఇక్కడ పింగానే ఉన్నాయి మంచిగా. బెస్ట్ సెల్లింగ్ ఐటమ్ అంటే ఇది అక్కడ స్టఫ్డ్ మష్రూమ్. ఇదే స్టఫ్డ్ మష్రూమ్. బాగానే ఉంది. బాగుంది. కారంగా స్పైసీగా ఉంది. ఫస్ట్ పై తిన్నప్పుడేమి బొండలు అనిపించింది. రెగ్యులర్ గా అంటే కొంచెం పైన మాత్రం బొండాలు లాగా అనిపించింది, లోపల మష్రూమ్ తినేసరికి కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనిపించింది. లోపల మష్రూమ్ ఓన్లీ మష్రూమే ఉంది అనుకున్నా. మష్రూమ్ లోపల మళ్ళీ చీజ్ కూడా పెట్టారు, మస్తు స్పైసీగా ఉంది. లోపల చీజ్ ఉంది, బాగుంది, స్పైసీగా బాగుంది. మా నాన్న విలేజ్ లో ఉంటాడు కాబట్టి మా నాన్న ఎప్పుడో రెస్టారెంట్ కట్టి వెళ్ళింది లేదు. మా నాన్న తినిపించలేదు, నేనేం తినిపిస్తా మా నాన్నకి. నువ్వు తినిపిస్తున్నావు కదా నాకు. నెక్స్ట్ నువ్వు ఏం ఆర్డర్ పెట్టావు చెప్పు. ఫిష్ అదే తెలియదు. ఫిష్ ఆర్డర్ పెట్టడం సంగతి తెలుసు, కానీ ఏం పెట్టామన్న సంగతి తెలియదు. బట్టి గ్రిల్ ఫిష్.
ఏ బట్టి గ్రిల్ ఫిష్. ఓకే ఓకే. ఎస్ బట్టి గ్రిల్ ఫిష్ బోన్లెస్. సుజాత సింపుల్ లేదు. బట్టి ఎగురులో ఫిష్. చూడు. పతానే ఉంది. కాలింది. పర్లేదు, బానే ఉంది. ఫిష్ పెద్ద తినవు కాబట్టి అట్లా అనిపిస్తుంది. పర్లేదు, బానే ఉంది. కాకపోతే ఫిష్ నేను ఎక్కువ తిన్ను. నాకు ఫిష్ ఎక్కువ నచ్చదు. నీకెలా ఉంది? సూపర్ ఉంది. స్పైసీగా, బాగా స్పైసీగా ఉంది. ఒక్క బోన్ కూడా లేదు, మొత్తం తీసేసారు. అదే చేతితో తీసుకునే పని లేదు. లెక్కలు నోట్లు వేసుకుని మింగేయడమే. లెక్కలు నోట్లు వేసుకుని మింగేయడమే. బిర్యానీ పండుగ. బిర్యానీ పిలు. కృష్ణపట్నం చికెన్ దమ్ బిర్యానీ. ఎంజాయ్ పండుగ. అడుగుతున్నా దానికి వెళ్ళి తెల్లేస్తానో లేదా అని. అది తినేసరికి ఎక్కువ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఓకే తినలేస్తానో లేదు. అవి తినేసరికి ఇది ఎక్కువ అవుతుంది. తినాలి మరి. కష్టమే. తీసుకోవట్లేదు అంటే తీసుకొచ్చినప్పుడు తినాలి మరి. అన్ని ఒకేసారి తినకూడదు. ఒక్కొక్కటి 3 అయిపోయాయి. వెజ్, ఫిష్, చికెన్. రైస్ బాగుంది. పీస్ ఎలా ఉందో చూద్దాం. పీస్ గట్టిగా రావట్లేదు. రైస్ బాగుంది. చికెన్ పీస్ కూడా బాగుంది. దమ్ బిర్యానీ ఓకే, బాగుంది. మష్రూమ్ బాగుంది. ఇది బాగుంది. నాకు ఫిష్ నచ్చలేదు. లేకపోతున్నా అవి మష్రూమ్, ఫిష్ తినేసరికి తినలేకపోతున్నా. పోవట్లేదు. ఇద్దరు నుంచుతారు. ఎక్కువ అవుతుంది, కొంచెం వేసుకో. అది ఖాళీ అవ్వట్లేదు. ఆ ఫిష్ తినకుండా ఉంటే సరిపోయేది.
ఏదో తిన్నా కానీ నాకు ఫిష్ నచ్చలే. ఫిష్ తింటే నాకు ఎట్టట్నో ఉండదు, అందుకే దింపి తినలేకపోతుంది. బాగుంది కానీ తినలేకపోతుంది. కృష్ణపట్నం రెస్టారెంట్ ఫుడ్ బాగుంది. పట్టాలి కదా తినాలంటే. సింగర్ బౌల్ ఇచ్చారు, కొంచెం వచ్చి బిల్లు ఇస్తారు. ఎందుకు ఫింగర్ బౌల్ అంటే ఏంటి? హాట్ వాటర్, ఒక లెమన్ వేసి ఇస్తారు, హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అంతే. చీ, అదేదో సినిమాలో అంటాడు కదా, వాడు తాగినాడు నన్ను కూడా తాగమాట అయింది. మరి అంత తెలియని పిచ్చర్లు అయితే కాదులే. బిల్ ఏంది ఎంత వచ్చింది? సార్ బిల్ చూడు ఎంత వచ్చింది. కృష్ణపట్నంకి వస్తే ఇట్లా ఉంటుంది బిల్లు. వీటిని చూస్తుంటే పల్లెటూరు వాతావరణం కనిపిస్తుంది. బాగున్నాయి. ఎద్దుల బండి, ఊళ్ళో ఎక్కడెక్కడ ఏమేం చేస్తారు, ఊళ్ళో రోకలతో దంచడం, రోట్లో దంచడం. సంక్రాంతికి వాళ్ళు వీళ్ళు వస్తారు కదా, ఏమో చెప్తాను.